నమస్కారం. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాదిలో మీ అందరికీ అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన భక్తుడికి ఎలాంటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడో తెలిపే ఈ అద్భుతమైన కథను విందాం. ద్వాపర యుగంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు రాజులకే రాజుల సిరి సంపదలతో తులతూగుతున్నాడు. కాని అదే సమయంలో ఆయన బాల్య స్నేహితుడైన సుధాముడు కుచేలుడు కటిక పేదరికంలో మగ్గిపోతున్నాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేక సుధాముడి భార్య సుశీలమ్మ ఒకరోజు ఆయనతో ఇలా అంది. నాథ, ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు మీ బాల్యమిత్రుడు కదా, ఆయన సాక్షాత్తు లక్ష్మీపతి. ఒక్కసారి వెళ్ళి మన కష్టాలు చెప్పుకోండి, తప్పక సహాయం చేస్తాడు అని బ్రతిమాలింది. సుధాముడికి స్నేహితుణ్ణి సహాయం అడగడం ఇష్టం లేదు, కానీ భార్య పిల్లల కోసం ఒప్పుకున్నాడు. కానీ అంత పెద్ద రాజును చూడటానికి ఖాళీ చేతులతో ఎలా వెళ్ళాలి? ఇంట్లో వెతికితే ఏమీ లేదు. చివరికి పక్కింటి నుండి అడిగి తెచ్చిన 4 గుప్పెళ్ళ అటుకులను ఒక చిరిగిన గుడ్డలో మూటగట్టి సుధాముడికి ఇచ్చింది. ఆ చిరిగిన బట్టలతో, చేతిలో అటుకుల మూటతో సుధాముడు ద్వారకకు బయలుదేరాడు. ద్వారకా నగరం బంగారుమయంగా వెలిగిపోతోంది. ఆ రాజభవనాల ముందు తన పేదరికాన్ని చూసి సుధాముడు సంకోచించాడు. రాజభవనం గేటు దగ్గర భటులు ఆపారు. నేను కృష్ణుడి స్నేహితుణ్ణి అని చెప్పగానే వాళ్ళు నవ్వారు. కానీ ఈ విషయం లోపల ఉన్న కృష్ణుడికి తెలిసింది. అంతే, తన స్నేహితుడు వచ్చాడని తెలియగానే శ్రీకృష్ణుడు సింహాసనం మీద నుండి చెప్పులు కూడా వేసుకోకుండా పరుగున వచ్చాడు. దుమ్ము ధూళితో ఉన్న సుధాముణ్ణి చూసి కన్నీళ్లతో గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోతుండగా సుధాముణ్ణి లోపలికి తీసుకెళ్లి తన బంగారు సింహాసనంపై కూర్చోబెట్టాడు. స్వయంగా కృష్ణుడే నీళ్లు తెచ్చి సుధాముడి కాళ్ళు కడిగి ఆ నీళ్లను తన తల మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి స్వయంగా విసనకర్రతో విసురుతోంది. ఇదే కదా నిజమైన స్నేహం అంటే. ఇద్దరూ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నారు. కృష్ణుడు అడిగాడు, మిత్రమా, నా కోసం వదిని ఏం పంపించింది అని. ఆ రాజభోగాల మధ్య తన చిరిగిన గుడ్డలోని అటుకులు ఇవ్వడానికి సుధాముడు సిగ్గుపడి ఆ మూటను దాచసాగాడు. సర్వాంతర్యామి అయిన కృష్ణుడు అది గమనించి బలవంతంగా ఆ మూటను లాక్కున్నాడు. అందులోని గుప్పెడు అటుకులను నోట్లో వేసుకుని, ఆహా, అమృతం కూడా దీని ముందు సరిపోదు, నాకెంతో తృప్తిగా ఉంది అని ఆనందంగా తిన్నాడు. కొంత సమయం తర్వాత సుధాముడు కృష్ణుణ్ణి ఏ సహాయం అడగలేక మౌనంగా తిరుగు పయనమయ్యాడు. కృష్ణుడు నన్ను బాగా చూసుకున్నాడు, కానీ నా దారిద్ర్యం అలాగే ఉంది కదా అని బాధపడుతూ తన ఊరు చేరుకున్నాడు. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. తన పాత గుడిసె ఉన్న చోట ఇంద్రభవనం లాంటి పెద్ద రాజప్రసాదం ఉంది. తన భార్య పిల్లలు పట్టు వస్త్రాలతో, బంగారు ఆభరణాలతో లక్ష్మీదేవిలా వెలిగిపోతున్నారు. సుధాముడికి అర్థమైంది, తను అడగకముందే ఆ పరమాత్ముడు తన గుప్పెడు అటుకులకు ప్రతిఫలంగా అష్ట ఐశ్వర్యాలని ఇచ్చేశాడని. కన్నీళ్లతో కృష్ణుడికి నమస్కరించాడు. చూసారా, కృష్ణుడికి కావాల్సింది మీ ధనం కాదు, స్వచ్ఛమైన భక్తి. ఈ 2026లో మీరు కూడా దేవుడిపై భక్తి పెంచుకోండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. జై శ్రీకృష్ణ.